తల్లి నిజం, తండ్రి నమ్మకం. బంధాలు బాధ్యతలన్న కాన్సెప్ట్ కాసేపు పక్కన పెడితే పుట్టుక అనే ఒక ప్రక్రియలో తండ్రి పాత్ర క్షణికం. ఆ సుఖం దగ్గరే అతడు ఆగిపోతాడు. కానీ పుట్టేడంత కష్టాన్ని కడుపులో మోసే తల్లి ఆరాటం జీవన్ మరణాల మధ్యన జరిగే ఒక ఆఖరి పోరాటం. చివరిదాకా, ఒక్కొక్కసారైతే చావుదాకా కూడా సాగే జర్నీ ఆ తల్లిదే. ప్రసవ వేదన, పురిటి నొప్పులు, ఇటువంటి సహజ సిద్ధమైన కష్టాల నుంచి ఆ తల్లి ఎలాగో తప్పించుకోలేదు. కానీ ఒకరికి జన్మనివ్వబోయి తాను మృత్యువడికి చేరాల్సిన కర్మ ఆమెకెందుకు దాపరిస్తున్నట్లు? కన్న తల్లిని చంపుకుంటున్న ఆ దైన్యం, ఆ దౌర్భాగ్యం మనది, మన వ్యవస్థది కాదా? అమ్మ కడుపు నుంచి సెలవు తీసుకునే ప్రతి పసిగుడ్డు ఏడుస్తూనే భూమి మీద పడుతుంది. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే. ఆ ఏడుపు విన్న మరుక్షణం ఆ తల్లి కళ్ళు వర్షించే ఆనంద భాష్పాలే ఆమెకు అపురూపం, అజరామరం. కాని ఒక్క క్షణం ఆలోచించండి. ఆ పసివాడి తొట్ట తొలి లేలేత ఏడుపు వినిపించక ముందే ఆ తల్లి చచ్చిపోతే అక్కడ నిశ్శబ్దమే సమాధానం. ఇది ఓ పుట్టుకకు ఇంకో చావుకు మధ్య నుండే ఆవేదన, ఆందోళన. అమ్మతనంలోని కమ్మదనం కనుమరుగైపోతున్న ఒక అంతులేని దుఃఖానికి ఆలంబన కూడా. లెక్కలు తీద్దాం రండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్షరాల 3,58,000 మంది మహిళలు ప్రసవం వార్డు నుంచి నేరుగా మృతదేహాలై తరలిపోతున్నారు. ఈ చేదు నిజం ఇవాల్టిదాకా మీకేమో గాని నాకైతే తెలీదు. ప్రసవానికి తగ్గ కనీస మౌలిక సదుపాయాలు లేని 11 దేశాల జాబితాలో మన దేశానికి కూడా చోటు దక్కింది. ఈ విషయాన్ని చెప్పుకోవడానికే సిగ్గేస్తోంది. ఊరి చివరి నుండే మంత్రస్థానులకు కబురు పంపి తీరిగ్గా పురుడు పోయించుకునే పూర్వపు నిస్సహాయత్వానికి ఇవాల్టి ఆధునిక రోజులకు తేడా ఎక్కడ? మనం ఎక్కడున్నామన్న లెక్కలు ఇటువంటప్పుడే తేలేది మరి. అనేక కారణాలతో ప్రసవం దాకా వెళ్లలేని అమ్మలు, అమ్మాయిలు గర్భస్రావం కోసం ఆసుపత్రుల మెట్లెక్కితే అక్కడ సైతం అవే ఆర్తనాదాలు, అవే చావు కబుర్లు. ప్రతి 2 గంటలకు కనీసం ఒక్క ఆడకూతురైనా ఆసుపత్రుల్లో అబార్షన్లు ఫెయిల్ అయి చచ్చిపోతోందంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నమ్మి తీరాల్సిన నిజం. మన దేశంలో గర్భస్రావాలు అస్సలు సురక్షితం కాదనడానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి? ఆడపిల్ల పుడితే అన్ని కష్టాలే. వంశం అంతరించిపోతుంది. తల కొరివి పెట్టేవాళ్లుండరు. పెళ్లిళ్ళు, కట్నాల కంపరం. అందుకే కడుపులో ఉండగానే ప్రాణం పోసుకుంటున్న ఆ శిశువును చిదిమేయాలనే ఆలోచనల నుంచే ఈ గర్భస్రావం అనే ప్రక్రియ మొదలైంది మన దేశంలో. గడిచిపోయిన 30-40 సంవత్సరాల్లో 3 కోట్ల మంది ఆడపిల్లలు పురిట్లోనే హతమార్చబడ్డారనేది మన గవర్నమెంట్ లెక్కలు చెప్తాయి. ఆడపిల్ల పుడితే భర్త హింసిస్తాడనో, అత్తమామలే విషమో ఇచ్చి చంపేస్తారనో, ఇంకో కారణమో ఏదైతేనేం తనకు పుట్టేది ఆడో మగో రహస్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని అబార్షన్లకు సిద్ధపడిపోతోంది ఆమె. ఈ వ్యవహారాల్ని తన సత్యమేవ జయతే ద్వారా ఆమీర్ ఖాన్ కళ్ళ నీళ్ల పర్యంతమయ్యేలా ఆ మధ్య కళ్లకు కట్టినట్లు చూపించాడు. दोस्तों यहाँ पे मैं आप सबको एक बहुत ही इंपॉर्टेंट, बहुत ही अहम चीज कहना चाहूंगा, और वो ये कि माँ के पेट में जो बच्चा होता है वो लड़का होगा या लड़की, ये माँ के हाथ में नहीं होता, ये बाप के हाथ में होता है. मर्द का स्पर्म यानी मर्द का बीज ये तय करता है कि माँ के पेट में बच्चा लड़का होगा या लड़की. तो इसलिए जो लोग पत्नी को दोष देते हैं या बहू को दोष देते हैं बहुत ही गलत करते हैं. अगर आपको किसी को दोष देना है तो प्लीज आप पति को दोष दीजिए. हालांकि मेरे हिसाब से तो इसमें किसी का भी दोष नहीं है, ये कुदरत की देन है.
जो हमें सर आंखों पे कबूल करना चाहिए। అయితే అబార్షన్లు చేయించుకోవడం మాట అలా ఉంచితే అసలు గర్భస్రావాలు చేసే వాళ్ళెవరు? ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్లా, లేక ఏ మందో మాకో ఇచ్చి అండాన్ని పిండి చేసి పారేసి తల్లి ప్రాణానికే ముప్పు తెచ్చే నాటు వైద్యుల? దీనికి జవాబులు మన పల్లెటూళ్లే చెప్తాయి. కట్టుకున్న భర్త, అక్కున చేర్చుకోవాల్సిన అత్తా మామలే శత్రువులు అనుకున్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న సమాజం కూడా ఆ వైపే ఉంటున్న నేపథ్యాలు మనకు బోలెడన్ని తెలుసు. వాళ్ళకేమాత్రం తెలిసినా నిజాలు ఆమె ప్రాణం మీదకే వస్తాయి. అందుకే రహస్యంగా కడుపులో బిడ్డను కడతెర్చే మార్గాల్నే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారనేది ఈ గర్భస్రావాల కన్నీటి చరిత్ర చెప్తున్న కటిక నిజం. తర్ఫీదు లేని వాళ్ల అజమాయిషిలో జరిగిపోయే గర్భస్రావాల ఫలితమే తల్లి ప్రాణం గాల్లో కలిసిపోతోంది. ఐర్లాండ్ అనే ఓ దేశంలో మన దేశానికి చెందిన సవిత అనే ఒక మహిళ అబార్షన్కు నోచుకోలేక చనిపోయినందుకు మనమందరం ఇంత గొంతేసుకుని అరిచేస్తున్నాం. కానీ మనదనుకున్న మన దేశంలో జరుగుతోందేంటి? మనం మత ఛాందసులం కాకపోయినా అబార్షన్లకు అధికారికంగా అనుమతులున్నా మనం సాధిస్తోందేంటి? తల్లి ప్రాణాలకు భరోసానిచ్చే భద్రతాయుతమైన అబార్షన్లు చేయడంలో మన వైద్య వ్యవస్థది డ్యామ్ ఫెయిల్యూర్, శుద్ధ వైఫల్యం. అబార్షన్లు వికటించిన పాపానికి మన దేశంలో సంవత్సరానికి 4600 మంది ఆడాళ్లు చనిపోతున్నారు. అంటే గంటకు ఓ ఆడకూతురు ప్రాణాలు విడిచేస్తోంది. దవాఖానాల నుంచి నేరుగా స్ట్రెచర్ల మీద నుంచి శ్మశానాలకే వెళ్లిపోతున్నారు. సర్కార్ వారు అనుమతిస్తే దేశంలోని 25,000 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అబార్షన్ సేవలు షురూ అయిపోతాయి. బుకారొచ్చినప్పుడు 4 బిళ్లలైనా ఉండని, కాలికి దెబ్బ తగిలితే 2 టించర్ చుక్కలైనా రాల్చలేని అసలు డాక్టర్ బాబే ఉండని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇక నుంచి యథేచ్ఛగా అబార్షన్స్ జరిగిపోతాయి. సో ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అభంశుభం తెలియని కోట్లాది మంది ఆడాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే. మరి తర్ఫీదు పొందిన డాక్టర్లు పల్లెల వైపు కన్నెత్తైనా చూడనందుకు ఆ తల్లులకు ఈ శాస్తి జరగాల్సిందేనా? 1971 నాటి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం 20 వారాల దాకా గర్భ విచ్ఛేత్తికి అనుమతి ఉంటుంది. కానీ ఈ గడువును 24 వారాలకు పెంచాలన్న 8 సంవత్సరాల ముందటి ప్రతిపాదన మీద ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర అస్సలు కదలికే లేదు. గర్భస్రావాలు, వాటి విఫలాలు తగ్గిపోవడానికి, వేలాది మంది తల్లుల ప్రాణాలు నిలబడ్డానికి సర్కారు వైపు నుంచి ఇసుమంత స్పందనైనా లేదు. మరి 2,24,000 మంది జనాభాకు మనకుంది ఒక్కరంటే ఒక్క ప్రసవ నిపుణుడు లేదా నిపుణురాలు. ముంచినా తేల్చినా వాళ్లే. మరి అందుకే ఈ పుణ్యభూమిలో 65 లక్షల అబార్షన్స్ అన్సేఫ్, అంటే తల్లి ప్రాణానికి గ్యారంటీ లేని అబార్షన్లన్నమాట. ఇది ఒక్క 2008వ సంవత్సరంలోనే తేలిన చిన్న లెక్క. 13% ప్రసవ మరణాలు ఇటువంటి పరిపక్వత లేని సౌకర్యాలతో జరిపిన అనామతు అబార్షన్ల వల్లే జరిగాయన్నది ఇంకో లెక్క. పట్టణాలు, నగరాల్లో మాత్రమే కనిపించే రక్తనిధి కేంద్రాలనబడే బ్లడ్ బ్యాంక్స్ మారుమూల గ్రామాల దాకా విస్తరించినప్పుడు మహిళల మరణాలకు కనీసం కామా అయినా పెట్టొచ్చన్నది ఇంకో అంశం. ఎందుకంటే రక్తం ఎక్కువగా ఎక్కడ అవసరమన్న కనీస స్పృహ మన సిస్టంలో లేకుండా పోయింది. ఎమర్జెన్సీ సర్జరీలు, ప్రమాదాల సమయంలో బయటి వ్యక్తుల రక్తం అత్యవసరమే కావచ్చు. కానీ రక్తహీనత ఎక్కువగా కనిపించే గ్రామీణ మహిళలకే రక్తం ఎక్కువగా అవసరమవుతుంది. దురదృష్టవశాత్తు ఈ బ్లడ్ బ్యాంకులేవీ కూడా పల్లెల దాకా పోయిన దాఖలాలే మన దగ్గర లేవు. ఇటువంటి లేఖితనం వల్లే మారుమూల గ్రామాల్లో ఆడవాళ్లకు జరిగే ఆపరేషన్లు, అబార్షన్లు అడ్డంగా ఫెయిల్ అయిపోతున్నాయి. చావు కేకలు అక్కడ కామన్ అయిపోతున్నాయి. నిలువెత్తు నిర్లక్ష్యాలు వెక్కిరిస్తున్నా, ఇంతేసి ఘోరాన్ని చవిచూస్తున్నా మంచాన పడ్డ మన గ్రామీణ వైద్య వ్యవస్థ ఇప్పట్లో తేరుకునే ఛాయలు మాత్రం కనిపించవు.
చాదస్తాన్ని మానుకోండి, చట్టాల్ని మార్చుకోండి అంటూ ఎక్కడో ఉన్న ఐర్లాండ్ దేశానికి పిలుపునిస్తున్న దేశీయ పెద్దలందరికీ మా తరఫు నుంచి ఒక చిన్న మనవి. ముందు మీ వెనకున్న పుండుకు మందు రాసుకోండి. తరలిపోతున్న తల్లుల్ని కాపాడుకోండి. అబలల పాలిట ఆగర్భ శత్రువులుగా మిగిలిపోకండి. అమ్మా, నువ్వు బతకాలి.